తప్పిపోయాడు, తిరిగొచ్చాడు. ఆ కొడుకు పట్ల ఎంత ప్రేమ చూపించాడు చూసారా తండ్రి. నీ భార్య కదా, ఎవరో కాదు, నీ భార్య కదా. అంటే దేవుని ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి చెప్తున్నాను. ఇది దేవుని ప్రేమ ఎలాంటిది. ఇంత చేసినటువంటి తన కొడుకు పట్ల తండ్రి ఇంత ప్రేమను చూపిస్తే, ఏక దేహం ఏక శరీరము నీ జీవిత భాగస్వామి అని మాట్లాడుతున్నప్పుడు, నీ భార్యలో లోపాలున్నాయా, నీ భార్యలో పొరపాట్లున్నాయా, నీ భార్యలో ఏమైనా తప్పులున్నాయా, ఏవైనా ఉంటే నువ్వెందుకు చేర తీసుకోకూడదు, నువ్వెందుకు క్షమించకూడదు, నువ్వెందుకు చేర్చుకోకూడదు. అదే కదా క్రీస్తు ప్రేమ, అదే కదా దేవుని ప్రేమ. ఈ విషయాలు చాలామంది చెప్పే మాట ఏంటంటే, అన్న మీకు తెలీదు ఆవిడ గురించి, నన్ను శత్రువులా చూస్తుంటుంది, నన్ను ఒక శత్రువులాగా, నన్ను ఒక విలన్ లాగా నన్ను ట్రీట్ చేస్తుంటుంది అని మాట్లాడేటువంటి భర్తలు కూడా లేకపోతే, అఫ్కోర్స్ భార్యల వైపు ఉంది, మనం తర్వాత మాట్లాడుకుంటాం. అఫ్కోర్స్ నేను ప్రజెంట్ ఏంటంటే, భర్తలుగా మన బాధ్యత, పురుషుడిగా నీ బాధ్యత ఏంటి నీ భార్య విషయంలో అన్న దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, అందులో నువ్వు అనే మాట ఏంటంటే, నన్ను ఒక మనిషిలా చూడదు. భర్త అనేది తర్వాత సంగతి, నన్ను భర్తగా అనేది తర్వాత, నన్ను కనీసం ఒక మనిషిగా కాదు, ఒక పని మనిషిగా కూడా నన్ను ట్రీట్ చేయదు అని మాట్లాడే బాధపడే భర్తలు కూడా లేకపోలేదు. అప్పుడు మరి ఏంటి పరిస్థితి? శత్రువులా చూస్తున్నా నిన్ను. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు పెట్టిన కండిషన్ ఏంటంటే, ఒకవేళ శత్రువులా చూస్తే కూడా ఏమన్నాడు అని అంటే, శత్రువు అయినా సరే ప్రేమించనేసాడు.